తెలంగాణ తల్లి విగ్రహం మార్పులో తెలంగాణ మహిళలందరినీ కూడా అవమానపరిచే విధంగా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ మహిళలందరి యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పు తీసుకురావడం. తెలంగాణ అంటేనే బతుకమ్మ, బతుకమ్మ అంటేనే తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 10 సంవత్సరాల నుంచి కూడా మనం బతుకమ్మ పండుగని ఇంత చిన్న పల్లెటూర్ల నుంచి జిల్లాలకి, రాష్ట్రానికి, అదేవిధంగా వివిధ దేశాలకు కూడా ఎగబాకిన మన బతుకమ్మను ఈరోజు తెలంగాణ తల్లి చేతిలో నుంచి తీసేయడం చాలా బాధాకరం. ఈసారి బతుకమ్మ పండుగ అయిపోయిందంటే మళ్ళీ బతుకమ్మ పండుగ ఎప్పుడు వస్తుందని చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా ఎదురు చూసే మన తెలంగాణ మహిళల ఆగ్రహానికి ఈ ప్రభుత్వం గురికాక తప్పదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎంతో కష్టపడి కేసీఆర్ గారు తెలంగాణను తీసుకొచ్చి తెలుగు తల్లి నుంచి తెలంగాణ తల్లి కావాలి, తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ, ఒక చేతిలో మన దగ్గర పండే పంటలన్నీ కూడా కంకి వాటితోనే ఇక్కడున్న కవులు కళాకారులతో చర్చించి కష్టపడి ఒక మంచి విగ్రహ రూపాన్ని, తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మనందరికీ ఆవిష్కరింప చేశారు కేసీఆర్ గారు. ఈ 10 ఏళ్ల నుంచి లేని మార్పు ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా ఏదో మార్పు కావాలనుకున్నారు. కానీ ఇప్పుడున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ కోడ్ని మార్చింది, తెలంగాణ అదే విగ్రహాన్ని కూడా తెలంగాణ తల్లి విగ్రహంలో కూడా మార్పు తీసుకొచ్చింది. ఇదేనేమో మార్పు, ఆయన రేవంత్ రెడ్డి గారు తెస్తాను మార్పు ఇదేనేమో. కానీ మహిళలు ఏమో ఇచ్చిందంటే తెలంగాణ ప్రజలందరూ మహిళలు ఇంకా తెలంగాణ గత ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా వారం రోజులు అమావాస్య నుంచి మహాలయ అమావాస్య నుంచి సద్దుల బతుకమ్మ వరకు కూడా ప్రతి ప్రభుత్వ అదేవిధంగా ప్రైవేట్ సంస్థల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా బతుకమ్మ పండుగని అంటే సెక్రటేరియట్ నుంచి మొదలు పెడితే ప్రతి పాఠశాలల్లో కానీ ఆఫీసులలో కూడా బతుకమ్మ పండుగ నేను ప్రభుత్వ పరంగా జరుపుకున్నాం. అలాంటి బతుకమ్మని ఈరోజు తెలంగాణ తల్లి చేతిలో నుంచి తీసేయడం నిజంగా మా మహిళలందరం కూడా చాలా బాధాకరంగా ఉన్నాం. తెలంగాణ ప్రజలకు, మహిళలందరికీ కూడా ఎన్నో 6 గ్యారంటీలు ఇస్తారని వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేశారని మనం ఈ సంవత్సర పాలనలో మనందరం కూడా చూస్తున్నాం. వాళ్ళకి ప్రతి మహిళకి ప్రతి నెల 2500 రూపాయలు వాళ్ళ ఖాతాలలో జమ చేసి ఇంతవరకు కరెక్ట్ రేవంత్ రెడ్డి తెలుసు. అమ్మను ఎవరైనా మార్చిండు అంటే రేవంత్ రెడ్డి వాళ్ళ అమ్మను మార్చి తెలంగాణ తల్లిని కూడా అదే రూపంగా మారుస్తుందా అనే ఆలోచన ప్రజలందరికీ వస్తుంది. ప్రజలందరికీ బాధాకరంగా ఉంది. అమ్మను మార్చిండు అంటే అది ఎంత బాధాకరమో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. బతుకమ్మ పండగ అంటే మన దేశంలో అదొక పెద్ద పండగ. తెలంగాణ జాగృతి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరము, అది మన దేశాల్లో కావచ్చు, మన పట్టణాలలో, పల్లెలలో ప్రతి ఒక్కరము ఇప్పుడు బతుకమ్మ చిన్నపిల్లలకు తెలిసేది కాదు. మన తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర చూసి మన బతుకమ్మ పండగ అంటే గిట్లుంటుంది, మన బతుకమ్మ అంటే గిట్లుంటుంది అనే తెలిసే విధంగా మనకు తెలంగాణ తల్లి ఆ విధంగా మన తీర్చిదిద్దింది. కాబట్టి మనకు తెలంగాణ తల్లి అనేది ప్రతి ఒక్కరికి ఇట్లుంటుంది అనేది. ఇప్పుడు వాళ్ళు పెట్టిన తెలంగాణ తల్లి ఎట్లుందంటే అస్తం గుర్తుకే మా ఓటు అనే విధంగా వాళ్ళు పెట్టింది. ఏంటంటే వాళ్ళు చేతుల్లో చెప్తున్నట్టుగా మాటల్లో కాకుండా ఎప్పుడు అస్తం గుర్తుకే మా ఓటు అనే విధంగా కనబడే రూపంగా పెట్టిండ్రు. అది ఏంటంటే వాళ్ళ భార్యను, వాళ్ళ బిడ్డ రూపంలోనూ ఆ తెలంగాణ తల్లిని పెట్టిండ్రు. తెలంగాణ తల్లి అంటే పాతది, తెలంగాణ తల్లి అంటే అలా ఉంటుంది, తెలంగాణ తల్లి అంటే ఇలా ఉండదని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి, తెలుసుకుందాము. మనం కూడా తెలంగాణ తల్లి కోసం పాటుపడదాం, కొట్లాడదాం, మన తెలంగాణ తల్లిని మనమే దక్కించుకుందామని అందరినీ కోరుకుంటున్నాను. జై తెలంగాణ.